మరి ఈ కల్వకుంట్ల కుటుంబంలో అరెస్ట్ అయింది ఎవరు అంటే కల్వకుంట్ల కవిత. తను ఇప్పటికి కూడా అందరికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే తను కల్వకుంట్ల కవిత ఎందుకు అవుతుంది? ఒక ఆడబిడ్డకి పెళ్ళయి అత్తగారింటికి పోతే అత్తగారింటి పేరు వస్తుంది తప్ప ఈ కల్వకుంట్ల అనే పేరు ఎట్లా వస్తుంది? సో ఇక్కడ తిను అరెస్ట్ అయింది కాబట్టి తిను మరి కవిత ఎందుకంటే తిహార్ జైల్లో ఎంతో చాలా టార్చర్ అనుభవించింది. సో దాన్ని కూడా రకరకాల స్టోరీస్ చేస్తూ ఉన్నాము. కరుడు కట్టినటువంటి నేరస్తుల మధ్యలో కవిత ఉన్నది. సో అట్లా తను అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినారు, సీఎం అయినారు. జగన్ అరెస్ట్ అయ్యిండు, సీఎం అయ్యిండు. ఇట్లా ఏ రకంగా చూసినా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా సీఎం అవుతున్నారు. సో నేను అరెస్ట్ అయినా నా కుటుంబంలో నేనే బాధపడ్డా, మా అన్నను అరెస్ట్ చేయలే, మా బావని అరెస్ట్ చేయలే, సంతోష్ని అరెస్ట్ చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలేదు. సో ఆడబిడ్డను అయి ఉండి నన్నే అరెస్ట్ చేసిరు, నేనే ఇరుక్కున్నా, వీళ్ళు చేసిన స్కామ్స్లో ఎక్కడ కూడా ఏం లేదు, ఒకవేళ నేను అరెస్ట్ అయినాను కాబట్టి నేనే గ్రేట్ అన్న కోణంలో కూడా కవిత ఆలోచించినప్పటికీ బట్ ఏ రకంగా చూసినా తను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిందా, ఏ స్కామ్లో అరెస్ట్ అయిందా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పిట్టి స్కిల్ డెవలప్మెంట్లో ఏదో ఒక చిన్నది అరెస్ట్ చేయడానికి ఏదో ఒక చిన్నది తీసుకొని పోయి అరెస్ట్ చేసినారు. సో అట్లనే ఇప్పుడు కవిత కన్నా కూడా అతిపెద్ద స్కామ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరిని వదిలేసి కవిత అరెస్ట్ చేసినప్పుడు మరి ఇది రాజకీయ కుట్ర అని ఎందుకు అనుకోవద్దు? అంటే రాజకీయ కుట్రనే అని అనుకోవచ్చు కదా. ఎందుకంటే తనకన్నా పెద్ద స్కామ్స్ ఒక రకంగా చెప్పాలంటే కవితని అరెస్ట్ చేయడం వల్లనే ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏం శ్రావ్య ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. కవిత అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగింది? సో కవితని ఫస్ట్ ఎరగవేసి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా దగ్గర నుంచి సో మిగతా వాళ్ళకు నోటీసులు పంపించి విచారణ పేరుతో వాళ్ళని కూడా పిలిపించి దాని మీద ఎంక్వైరీ చేసి ఈ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఎరగా వేసిరు ఫస్ట్. సో కవిత నుంచి మొదలుకొని ఆ దారం పట్టుకొని పోతూ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీలో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, డిప్యూటీ సీఎంని. అట్లా ఆమ్ ఆద్మీ ఇమేజ్ డ్యామేజ్ చేసింది బీజేపీ. మరి ఈ ఆమ్ ఆద్మీ ఇమేజ్ డ్యామేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అప్పటికే చాప కింద నీరురా మరో జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏమాత్రం తీసిపోకుండా మరో జాతీయ పార్టీ లాగా చాప కింద నీరులాగా విస్తరించిన పార్టీ ఏది? ఆమ్ ఆద్మీ పార్టీ. చీపురు కట్టతో ఊడ్చేస్తామని చెప్పింది ఎవరు? ఆమ్ ఆద్మీ పార్టీ. సో అప్పటికే పంజాబ్ ఎలక్షన్ గెలుచుకుంది, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఢిల్లీ కార్పొరేషన్స్, పంజాబ్ ఇట్లా కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. సో ఇదంతా కూడా ఎవరి వల్ల ఏర్పడ్డది? కల్వకుంట్ల కవిత వల్ల. మీరు క్షుణ్ణంగా అంటే ఇది మొత్తం కూడా బాగా ఆలోచించినట్టయితే ఈ స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు. సో ఇక్కడ ఎవరు సేఫ్ జోన్లో ఉన్నట్టు? బీజేపీకి ఎవరు ప్లస్ చేసినట్టు? కవిత ప్లస్ చేసినట్టు. ఎట్లా ప్లస్ చేసినట్టు? ఆమ్ ఆద్మీ పార్టీ డ్యామేజ్ అవ్వడానికి, కేజ్రీవాల్ అక్కడ నామరూపం లేకుండా పోవడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం కూడా ఊడ్చుకబెట్టిపోవడానికి ఒక్క కవిత కేసు కారణమైంది. సో కవితని ఫస్ట్ అరెస్ట్ చేసినారు. ఆ తర్వాత లింకులన్నీ పట్టుకొని ఎట్లుంటుంది ఇక మన ఈడీ వాళ్ళతోటి పట్టుకొని వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు ఇక పట్టుకొని అన్ని లింక్స్ పెట్టుకొని డిప్యూటీ సీఎంని జైలు వేసారు, ఆ తర్వాత ముఖ్యమంత్రిని జైలు వేసారు, ఆ తర్వాత ఆ ప్రచారాన్ని ఢిల్లీ మొత్తం చేయించినారు. చేసి ఏమైన తర్వాత ఢిల్లీని ఎవరు కైవసం చేసుకున్నారండి? ఎవరు కైవసం చేసుకున్నారు? బీజేపీ కైవసం చేసుకున్నారు. ఒక మహిళా ముఖ్యమంత్రిగా బీజేపీ మహిళా ముఖ్యమంత్రిని ప్రకటించడం జరిగింది. సాదా సీదా బీజేపీ కార్యకర్త ఆవిడ. అక్కడ అంటే ఒక మున్సిపల్ చైర్మన్ పొజిషన్లో, జెడ్పీ చైర్మన్ పొజిషన్లో ఉన్న ఆవిడకు తను చాలా కష్టపడ్డది కాబట్టి ఒక మహిళకు బీజేపీ పార్టీ అక్కడ ఇచ్చింది. మరి ఇక్కడ ఎవరు విలను అంటే ఇంత కష్టపడి ఇంత ఇమేజ్ సాధించుకొని ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నామరూపం లేకుండా రెండు విధాలుగా ఆలోచించాలి. నెగటివ్ కన్నా కూడా పాజిటివ్గా మనం ఎక్కువ ఆలోచించినట్టయితే కనుక ఇక్కడ ఈ స్టోరీలో ఎవరి వల్ల ఇదంతా జరిగిందంటే కల్వకుంట్ల కవిత. మరి ఒకవేళ కవిత జూన్ 6కి పార్టీ పెట్టబోతుంది, నిన్న కేసీఆర్ రాయబారాలు పంపించినా సరే కొంతమందిని నాకు అర్థం కాక అడుగుతా, బిడ్డకు రాయబారం పంపించడం ఏందండి? రామ్మ కవిత మాట్లాడదామంటే కవిత రాదా?
బరాబర్ వస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల ప్రేమ అట్లుంటుంది, వాళ్ళు ఎంత అన్నా మళ్ళీ ఆ ప్రేమ అనేది అట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ బిడ్డతో సంప్రదింపులు జరపడానికి ఎవరినో పరాయోడిని పంపించినావు, వాళ్ళు ఎట్లా వింటారా? అక్కడనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. చూసినావా, మా నాన్న నన్ను పిలిపించి మాట్లాడకుండా మళ్ళీ ఇక్కడ కూడా లెటర్ పంపించి చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని చెప్తే కూడా మళ్ళీ దయ్యాలని నా దగ్గరికి పంపించిండు అని ఎవరికైనా వస్తుంది. మరి ఫస్ట్ స్టెప్పే నీకు అక్కడ ఫెయిల్ అయింది, సో నేను అప్పటికే జాగృతిలో ఉన్నటువంటి చాలామంది అంటే సింగరేణి కార్యకర్తలు, జాగృతి పార్టీ వాళ్ళందరినీ కూడా కవిత పిలిపించుకొని నిన్న మీటింగ్ పెట్టింది. సో నిన్న రఘునందన్ రావు గారు కూడా, దయచేసి ఆ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి. రఘునందన్ రావు గారు కూడా కవిత June 6th పార్టీ అనౌన్స్ చేయబోతుంది అని చెప్పడం జరిగింది. నిన్న ఒక ప్రెస్ మీట్లో కవిత పార్టీ అనౌన్స్ చేస్తుంది June 6th అంటే ఒక బీజేపీ ఎంపీ నోటి నుండి మరి ఈ మాట వచ్చింది, కవిత పార్టీ పెట్టబోతుంది June 6th నుంచి అని. మరి ఏం తక్కువ చేశాము ఇక్కడ? కవిత ఫొటోస్ ఎక్కడ కూడా లేకపోవడము, కేటీఆర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, ఆ తర్వాత లెటర్, కవిత రాసినటువంటి ఇంటర్నల్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళే మరి బయటికి రిలీజ్ చేయడము తిరు అమెరికా వెళ్ళిన సమయంలో, ఇవన్నీ కూడా మనస్తాపానికి గురి చేసినాయి. ఎందుకంటే నిన్న కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఎవరు ఏంది అనేది పక్కన పెడతా, లిక్కర్ స్కామా లేకపోతే ఏమైనా దందాలు చేసిండ్రా ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీలో, కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో ఎవరు చేయలేదు దందా? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఒక స్కామ్లో ఉన్నాడు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అయితే ఒక స్కామ్లో ఉన్నారు, లేకపోతే ఆ స్కామ్ బయట పెట్టకుండా అమ్ముడు పోయిన వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా నీతి నిజాయితీ పరుడు ఒక పొలిటీషియన్ ఏ పార్టీస్లో కూడా లేరు. అటు ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్. మనము ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్టయితే ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఈ రకంగా మనం చూసినట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కవిత, మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్కాములు చేసినప్పుడు ఇక్కడ ఇరుక్కుంది మాత్రం కవితనే. మరి ఏ రకంగా చూసినా మరి బీఆర్ఎస్లో కవితను వీళ్ళు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఆమ్ ఆద్మీ పార్టీ కోసమో దేనికోసమో అంతకన్నా పెద్ద స్కామ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంతకన్నా పెద్ద స్కామ్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ కవిత జైలుకి వచ్చింది కదా, మరి ఇక్కడ కవిత మీద నిప్పులు పోసి చిచ్చులు పెట్టినటువంటి ఆ దయ్యం ఎవరు? కవితకి పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసింది ఎవరు? ఆఖరికి మహిళా నేతలు కూడా కవిత గురించి మాట్లాడకుండా సైలెంట్ చేసింది ఎవరు? ఎస్, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఇక్కడ కవితక్క మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క మహిళను కూడా కవిత పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల జెడ్పీ చైర్మనే తను కళ్ళెంబ నీళ్లు పెట్టుకొని నన్ను ఎమ్మెల్యే టార్చర్ పెడుతున్నాడని చెప్తే కూడా తను అట్లీస్ట్ కవిత ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదు, పార్టీ నుండి ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయింది. సో అటువంటి సిచ్యువేషన్స్ని కూడా కవిత హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితి. సో మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇంటర్నల్గా. కానీ ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం వల్ల ఎవరికి మైనస్సు? ఎవరు అవునన్నా కాదన్నా కవితకు కేసీఆర్ పోలికలు అయితే వచ్చినాయి. జన సమీకరణలో కేసీఆర్ తర్వాత కవిత జన సమీకరణ చేయగలదు. ఒక గంట సమయం ఇచ్చి 1000 మందిని తీసుకురా అమ్మా అంటే గంట కాదు, అర్ధగంటలోనే తీసుకొస్తుంది. సో ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కూడా అక్కడ కార్యకర్తల్ని చూడొచ్చు, తను రిలీజ్ అయ్యి వచ్చినప్పుడు ఆ ర్యాలీలు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అంటే ఆర్గనైజింగ్, అక్కడ ఉన్నటువంటి తన అనుచరులను కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, సో గ్రిప్లో పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఒక లీడర్కి కావాల్సినటువంటి స్ట్రాటజికల్ వేస్ కావచ్చు, ఇవన్నీ కూడా కవిత క్లియర్ చేసుకుంటూ వచ్చింది. సో కేసీఆర్ తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ అంటే కేసీఆర్ చూసి నేర్చుకుందా లేకపోతే ఎట్లా అనేది పక్కన పెడితే, సో ఈ విషయము ఒకానొక ఇంటర్వ్యూలో ఒక పర్సనే బయట పెట్టిండు. కేసీఆర్ చెప్పిండు, కేసీఆరే షాక్ అయ్యిండట ఈ సందర్భంలో. ఒక గంటలో మీటింగ్ ఉంది, మరి జన సమీకరణ చేయాలి అన్నప్పుడు అప్పటికప్పుడు కవిత కొన్ని వేల మందిని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిందట. సో అది చూసి కేసీఆరే ఒకానొకప్పుడు పరేషాన్ అయ్యిండట. అంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయి కవితలో. సో ఇప్పుడు
ఎందుకు అంటే తను అట్లా మెయింటైన్ చేసింది ఆ 10 years నుంచి, అటు పార్టీ పెట్టినప్పటి నుంచి. సో అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది, కొన్ని చేసింది, వ్యవహారాలు చేసింది. సో అట్లా కేసీఆర్ తర్వాత జన సమీకరణ ఎవరు చేయగలుగుతారు ఇమీడియట్గా అంటే కవిత చేయగలుగుతుంది. హరీష్ రావు కూడా ఆ స్టమినా ఉంది కవిత తర్వాత. ఎందుకు అంటే వాళ్ళు అనునిత్యం వాళ్ళు స్కాములు చేసినా ఏం చేసినా వాళ్ళు అనునిత్యం జనాల మధ్యలో ఉన్నారు, ప్రతి ప్రోగ్రామ్స్కి ప్రతి మీటింగ్స్కి హాజరైనారు. సో అది వాళ్ళ ప్లస్ అనమాట. సో అట్లా ఏమైపోయింది, ఇప్పుడు ఈ కవితకు ఇది కలిసి వచ్చింది, కార్యకర్తల బలం అనేది కవితకు కలిసి వచ్చింది. ప్లస్ ఉమెన్ సెంటిమెంట్ ఒకటి, కేసీఆర్ బిడ్డ అనే ఒక మార్కు. అంటే కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడి నుంచి వచ్చిండు, కేటీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు. అసలు కేసీఆర్ తెలంగాణ ఉద్యమమే చేపట్టకపోయి ఉంటే ముఖ్యమంత్రి అయినా వీళ్ళ ఫ్యామిలీస్ ఏ అమెరికాలోనో ఇంకెక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుండే వాస్తవానికి. సో కేసీఆరే ప్రామాణికం, కేసీఆరే మెయిన్ పర్సన్, కేసీఆర్ బీజమే వీళ్ళు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు. సో డెఫినెట్గా ఇప్పుడు కేసీఆర్ చెప్పినా సరే కవిత వినట్లేదు, తండ్రి చెప్పినా సరే కవిత వినట్లేదు అంటే మరి ఎవరిది లోపము? ఇది కవిత తప్ప? కేసీఆర్ మాట విని కవిత ఆగాల, లేకపోతే తన మనుగడ కోసము ముందరికి వెళ్ళాలా? ఇది అంతు చిక్కని ప్రశ్నే. కానీ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది వెనకాల కేసీఆరే ఉండి నడిపిస్తున్నాడు, ఇదంతా కేసీఆర్ స్ట్రాటజీ, ఇదంతా కేసీఆర్ దింపిన బాణమే కవిత. అంటే ఇప్పుడు ఏంది, మీరు కొట్టుకోండి, ఎవరు గెలిస్తే వాళ్ళకే పార్టీ పగ్గాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొన్న టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా కవిత గ్యాంగ్ ఒకవైపు, కేటీఆర్ గ్యాంగ్ ఒకవైపు, హరీష్ గ్యాంగ్ ఒకవైపు, మాకు టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కొట్లాడడం. సో ఇప్పుడు పార్టీ రెండుగా చీలిపోయింది అనుకో, ఇటు పోటీ చేస్తారు, అటు పోటీ చేస్తారు, మళ్ళీ అక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు కలిసి మళ్ళీ బీఆర్ఎస్ తోటి పొత్తు అంటారు. ఇది ఒక రకమైనటువంటి స్ట్రాటజీ. ఎంతో బాగా ఆలోచిస్తే కానీ ఇట్లాంటి ఆలోచనలు రావు. ఇంకొంతమంది ఏం చెప్తారు, వెనకాల కేసీఆరే ఉన్నాడు, అంత ఈజీయా? కవిత పార్టీ పెడుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? సైలెంట్గా ఉంటాడా? సైలెంట్గా లేడు, సైలెంట్గా ఉన్నాడు అంటే దాని అర్థమైంది, ఇది కేసీఆర్ది ఇంకొక స్ట్రాటజీ, ఓట్లు చీల్చే ప్రయత్నము. ఇంకొంతమంది ఏమంటున్నారు, అరే కవిత రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్సు, వాళ్ళిద్దరికి బిజినెస్లు ఉన్నాయి. ఈ విషయం బక్కా జడ్సన్ గారు ఎప్పుడో చెప్పినారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించే ముందే కవితతో పార్ట్నర్షిప్కు సంబంధించినటువంటి వీడియోలు, డాక్యుమెంట్స్ అన్నీ కూడా బక్కా జడ్సన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటపెట్టడం జరిగింది. వాస్తవానికి ఆయన సస్పెండ్ చేయడానికి అంతర్గత కారణం కూడా అదే. అండ్ కాళేశ్వరం అప్పుడు కూడా తగ్గమని చెప్పింది కూడా రేవంత్ రెడ్డి బక్కా జడ్సన్ గారికి. సో ఇటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి, ఇంటర్నల్గా చాలా జరిగినాయి. సో ఈ కవిత రేవంత్ బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి మరి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఇది వచ్చే ఎలక్షన్స్కు ఇంకో 1-2 yearsలో ఎలక్షన్స్ వస్తాయి. జమిలీ వచ్చినా ఏమిలీ వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా మరి ఈ ఓట్లు చీల్చే ప్రక్రియలో కవితని పావుగా రేవంత్ ఈ విషయంలో వాడుతున్నారు అన్న విషయం చాలామంది చెప్తా ఉన్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డికి అన్ని తెలివితేటలే ఉంటే మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఇట్లా ఎందుకు ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఇట్లా ఎందుకు ఉంటుందని మళ్ళీ నాలాంటి వాళ్ళు దీన్ని కొట్టిపడేస్తారు. ఎస్ ఉండొచ్చు, బిజినెస్లు ఉన్నాయి, పార్ట్నర్షిప్లు ఉండొచ్చు, లేకపోతే రేవంత్ కొన్ని సందర్భాల్లో కవితను కాపాడుతూ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఇట్లా ఓట్లు చీల్చి ఇట్లా పెట్టాలి అని రాజకీయంగా ఆలోచించేంత శక్తి రేవంత్కి లేదు. ఒకవేళ అలా ఉంటే కనుక కాంగ్రెస్ గ్రాఫ్ ఇంత నీచంగా పడిపోదు అని చెప్పి చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి మంచి మిత్రుడే. రాజకీయంలో వ్యక్తిగత కక్షలు ఎవడుకుండవు. కాంగ్రెస్ వస్తే బీఆర్ఎస్ని కాపాడుతుంది, బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ కాపాడుతుంది. ఆ విషయం గతంలో కేసీఆర్ గారు మీరు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు, మరి మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఒక ప్రాజెక్ట్లో మీరు స్కామ్ చేసినారు, మరి మేము ఏమైనా తీసినావా, మిమ్మల్ని కాపాడినాం కదా అని చెప్పి బహిరంగంగానే కేసీఆర్ గారు కమెంట్స్ చేసినారు. అంటే దీని అర్థమైంది, పిచ్చోళ్ళు ఎవరు ఇక్కడ? ప్రజలు. ఎవరు ఏమన్నా చేయొచ్చు, వీళ్ళందరూ కలిసి ఏకమై ఒకటే పార్టీ సిండికేట్ నడపచ్చు, వీళ్ళందరూ ఏకగ్రీవంగా ఒకటి ముఖ్యమంత్రి ఎన్నుకోవచ్చు, ఏమో గుర్రం ఎగరవచ్చు, అదే గుర్రం కింద పడవచ్చు. సో ఇప్పుడు ఏ రకంగా ఒకవేళ కేసీఆర్ ప్లాన్ ఇది కాకపోతే కవిత గనక పార్టీ పెడితే ఎవరికి మైనస్? ఇటు కేటీఆర్కి టెన్షను, కేటీఆర్కి మైనస్, కేసీఆర్కి మైనస్. ఒకవేళ గనక ఇది కేసీఆర్ స్ట్రాటజీ కాకపోతే మరి ఎందుకు మైనస్ అంటే, సో డెఫినెట్గా కవిత ఏదైనా దలుచుకుందంటే ఖచ్చితంగా సాధిస్తుంది. రాజకీయాల్లో రాణించాలంటే మాత్రం నక్కజిత్తుల వినయాలు తెలివితేటలు ఉండాలి.
మనం మాట్లాడాలంటే. సో ఇక్కడ అటువంటి అంటే చాకచక్యత ఉండాలి, జన సమీకరణ ఉండాలి, జనాల మధ్యలో అనునిత్యం ఉండాలి. సో అట్లీస్ట్ తను ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి, ఎందుకంటే తెలంగాణలో సరికొత్త పార్టీకి ఒక గ్యాప్ ఉంది. అంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అది అలా అని కల్వకుంట్ల కుటుంబం రావాలని కోరుకోవట్లేదు, అంటే పార్టీ పెట్టాలని కోరుకోవట్లేదు. కానీ ఈ బీజేపీతో తలకాయ నొప్పులు వచ్చేసి, కాంగ్రెస్తో తలకాయ నొప్పులు వచ్చేసి, ఆల్రెడీ బీఆర్ఎస్ పరిపాలన చూసి సో ఏం దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలకు ఇంకొక పార్టీ, ఇంకొక సరికొత్త పార్టీ వస్తే బాగుండేమో అన్న ఆలోచన ప్రజలలో కలుగుతూ ఉన్నది. సో చాలామంది మరి తీన్మార్ మల్లన్న కూడా ఏదైనా బీసీ పార్టీ అన్నాడు కదా, మరి బీసీ పార్టీ పెడతాడేమో, స్ట్రాంగ్గా ఉంటాడేమో అని చాలామంది ఎదురు చూశారు. బట్ ఇక్కడ ఇంకా కూడా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినప్పటికీ ఇండైరెక్ట్గా మళ్ళీ కొద్ది గొప్ప కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనబడుతుంది అక్కడ. సో ఇదంతా ఒక స్ట్రాటజికల్గా నడుస్తుంది. మరి తీన్మార్ మల్లన్న బీసీ పార్టీ పెడితే మనం ముందరికి వెళ్తాడా అని చూస్తూ ఉంటే అక్కడ కూడా ఏమీ కనబడట్లేదు. అంటే అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అది కూడా స్ట్రాంగ్గా ఏమీ పిడికిలి బిగించి ఇగో పెడుతున్నామని చెప్పి ఇప్పటి వరకైతే ముందరికి రాలే. అంటే చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇంకా, కానీ పార్టీ మాత్రం రావట్లేదు. ఆ చర్చలలో మళ్ళీ ఎవరిని చూసినాం మనము? కేసీఆర్ మాజీ పిఆర్ఓని, సిపిఆర్ఓని మనము తీన్మార్ మల్లన్న పక్కన చూసినాం. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో స్ట్రాటజికల్గా నడుస్తూ ఉందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు పార్టీ ఇది తెలుసుకున్నటువంటి కవిత కొత్తగా సామాజిక తెలంగాణ అని మాట్లాడడం స్టార్ట్ చేసినారు. సామాజిక తెలంగాణ అసలు ఏంది? సామాజిక తెలంగాణ ఇది ఇంకో సబ్జెక్టు, మళ్ళా ఇది ఇంకో సబ్జెక్టు, ఇది ఇంకో స్టోరీలో తెలుసుకోవాలి. ఈ సామాజిక తెలంగాణని స్టార్ట్ చేసి ఈ తెలంగాణ ప్రజలకు ఏం కావాలని చెప్పి ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసుకొని తెలుసుకున్నటువంటి కవిత ఎట్లాగో పార్టీలో నాకు విలువలేదు, మా అన్న నన్ను దగ్గర రానియట్లే, అక్కడ సంతోషేమో పుల్లలు పెడతాడు, మా నాన్నేమో పట్టించుకోడు, వాళ్ళు చెప్పిందే వింటారు, మళ్ళీ ఇక్కడ నేనెందుకు తగ్గాల? ఇక్కడ చూస్తే అట్లీస్ట్ మీరు ఒకటి గమనించాలి, రజతోత్సవ సభలో కవితది సరే. హరీష్ రావు అంటే మేనల్లుడు, హరీష్ రావు అంటే ఎంతైనా మేనల్లుడు కాబట్టి బిడ్డ తర్వాతనే ఎవరికైనా ప్రయారిటీ ఇస్తారు కదా జనరల్గా, ప్రోటోకాల్ చూసుకున్నట్టయితే. సో మరి హరీష్ రావు ముచ్చట కాసేపు పక్కన పెడదాం, ఇప్పుడు కవిత గురించే మాట్లాడదాం. కవిత ఫోటో అట్లీస్ట్ ఒక చిన్న టోపీ మీద చూసినామా? ఎక్కడన్నా ఫ్లెక్సీలలో కానీ ఒక చిన్న ఫోటో కూడా ఎక్కడ మనం కనబడలే, ఎక్కడ కూడా వేయలేదు రజతోత్సవ సభలో. ఓన్లీ కేసీఆర్ ఉంటాడు, పెద్ద ఆయన ఉంటాడు, చిన్న ఆయన ఉంటాడు, అక్క మాత్రం ఏడ కనబడదు. అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒక ఆలోచన అంటే, తిను వరంగల్ అరేంజ్మెంట్స్ చూడడానికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు అక్కడనే ఉన్నా, కానీ నేను కవితను కలవలేదు. ఆ రోజు నేను మీకు తెలుసో లేదో నేను ఒక స్టోరీ చేసినాను, వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా హరీష్ రావు ఫొటోస్ కానీ కవిత ఫొటోస్ కానీ లేవని చెప్పి నేను ఎక్స్పోజ్ చేసినాను అది. సో సరిగ్గా అదే రోజు కవిత కూడా విజిట్కి వచ్చినప్పుడు తను ఇంటర్నల్గా అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడింది. ఏంది నా ఫోటో ఎక్కడ లేదు అంటే ఎవరు కూడా ఏం మాట్లాడాలి, ఏం చెప్తారు వాళ్ళు? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారమే వీళ్ళు ఫాలో అవ్వాలి. నా ఫోటో ఎక్కడ లేదని చెప్పి కూడా తను అసంతృప్తిగా పైకి ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ లోపల ఇంటర్నల్గా కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. తను అక్కడ నుంచి తర్వాత వచ్చేసింది. సో మళ్ళా సభ రోజు ఏమైంది? రజతోత్సవ సభ రోజు కవిత అనుచరుడు ఒకడు స్టేజ్ మీదకి పోతాడు. ఎక్కడ స్టేజ్ మీదకి? మెయిన్ స్టేజ్ కాదు, కళాకారులు పాటలు పాడుతున్నారు చూసిరా, కేటీఆర్ మీద పాడినరు, కేసీఆర్ మీద పాడినరు. సో కవిత మీద కూడా పాడాలి మీరు పాట అని చెప్పి కవిత అనుచరుడు, సో కాల్డ్ కవిత మనిషి, ఆ వీడియో కూడా వైరల్ అయింది, మీరు చూడాలి కావాలంటే. స్టేజ్ మీదకి పోతాడు. స్టేజ్ మీదకి పోతే చల్ ఇక్కడ నుంచి వెళ్ళవయ్యాను, పాట లేదు ఏం లేదు అని చెప్పి అవమానించి పంపించారు. అయినా సరే తర్వాత అర్ధగంట గొడవడంగా కవిత గురించి ఒక చిన్న పాట పాడేసి వదిలేసిరు, అక్కడ లైట్ తీసుకున్నారు. సో ఇట్లా ఇవన్నీ అసంతృప్తిగా ఫీల్ అయినటువంటి కవిత నాకేంటి అవమానాలు దీని గురించి. సో డెఫినెట్గా నేను కూడా ఒక స్టోరీ చేసిన. రజతోత్సవ సభ తర్వాత కేసీఆర్ స్పీచ్ చప్పగున్నది, మాట్లాడాల్సినవి మాట్లాడకుండా మొట్టమొదటిసారి కేసీఆర్ స్క్రిప్ట్ చూసి మాట్లాడిండు. ఆ స్క్రిప్ట్ ఇచ్చింది ఎవరు? ఎన్నో అంశాలు ఉండగా కూడా కేసీఆర్ గారు స్క్రిప్ట్ ఫాలో అవ్వడం ఏంది మొట్టమొదటిసారి? కేసీఆర్ స్టైల్ అది కాదే. సో కేసీఆర్ కోసం అంత పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయన స్పీచ్ కోసము ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా అయింది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. సో దీని మీద అసంతృప్తిగా లేఖ రాసినటువంటి కవిత లెటర్, అప్పుడెప్పుడో రాసినటువంటి కవిత లెటర్ ఇవి అమెరికా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చింది. మరి ఎవరైనా ఏం చేస్తారు పార్టీలో విలువలేనప్పుడు?
ఇప్పుడు అసలే సమాన హక్కు చట్టం అంటున్నాం, సమాన హక్కులు అంటున్నాం. ఆస్తిలో 50-50% ఖచ్చితంగా ఆస్తిలో తండ్రి సంపాదించిన ఆస్తిలో లేకపోతే తాత సంపాదించినటువంటి ఆస్తిలో ఆడపిల్లలకు కూడా ఆస్తిని పంచాలని చెప్పి మరి కోర్టులు చెప్తా ఉన్నాయి. మరి అటువంటిది మరి పార్టీని ఎందుకు పంచరు? పార్టీలో ఎందుకు కేటీఆర్కి విలువ, బిడ్డకి ఎందుకు విలువ లేదు? అట ఆడబిడ్డ అని చెప్పి చిన్న చూప, లేకపోతే వారసుడుగా ఇతన్నే ప్రకటిస్తారా? మరి నా కష్టం చూడరా? నేను కూడా జైలుకి పోయినా కదా. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇవన్నీ కూడా మనోవేదనకు గురైనటువంటి కవిత లేఖ రూపంలో రాసింది. అక్కడ కూడా ఏవైతే తను కవిత దయ్యాలు ఉన్నాయో ఆ దయ్యాలే లేఖను బయటికి రిలీజ్ చేసింది అని చెప్పినారు. అంటే వాళ్ళ గోయి వాళ్ళే దోవుకున్నారు. లెటర్ బయటికి రావడము, దాంతో అమెరికాలో ఉన్న కవిత మళ్ళా ఇబ్బంది పడ్డము, మళ్ళా తను బయటికి రాగానే కొంతమంది దయ్యాలు ఉన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. మరి దయ్యాలని ఎంకరేజ్ చేసేవారు దేవుడు ఎట్లయితాడు? దయ్యమే అవుతాడు కదా. దయ్యాలని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరైతారండి? అయితే మాంత్రికుడో తాంత్రికుడో కావాలా, అంతే కదా. దయ్యాల్ని ఎంకరేజ్ చేసే మాంత్రికుడో తాంత్రికుడో కావాలి, లేకపోతే దయ్యమే కావాలి. చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయని తెలిసి కూడా దయ్యాలను పెట్టుకుంటాడు ఎవడన్నా? లేకపోతే ఎవరన్నా మంత్రగానో లేకపోతే ఏమన్నా పూజలు చేసో ఆ దయ్యాలను బయటికి పంపాలి కదా. అంటే నువ్వు తెలిసే పెట్టుకుంటున్నాడంటే ఏంది? కేసీఆర్ కావాలని చేస్తున్నానా? లేకపోతే ఏం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారనా? రకరకాల ఆలోచనలు వస్తాయండి. ఒకటిగా 360 degrees కోణంలో ఆలోచించాలి. ఎందుకు అంత ప్రిఫరెన్స్ సంతోష్కి? ఎందుకు అంటే వీళ్ళు వస్తే కూడా, అంటే లేకపోతే హరీషో లేకపోతే కవితనో కేటీఆర్ వస్తే కూడా సంతోష్కో లేకపోతే ఆర్మూరు జీవన్ రెడ్డికో ఎవరికో ఫోన్ చేసి మరి ఈయన మూడెట్లా ఉంది, మేము రావాలనుకుంటున్నాము, ఏం చేస్తున్నాడు అని చెప్పి కనుక్కొని రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా దయ్యాలు ఎవరిక్కడ? సంతోష దయ్యం, లేకపోతే కవిత అన్న దయ్యం కేటీఆరా? మరి కేటీఆర్ కూడా అపాయింట్మెంట్ తీసుకొని రావాలి కదా. సంతోష ఎందుకంత ప్రయారిటీ? సో ఇవన్నీ కూడా ఆలోచించి ఇంకా ఇట్లా కాదు, ఇక వీళ్ళు మారరు, సో నాతోవ నేను ఎత్తుక్కోవాలి, ఎట్లాగో తెలంగాణకి ఒక సరికొత్త పార్టీ కావాలి, అవసరం ఉన్నది. ఇప్పుడు సామాజిక తెలంగాణ తెచ్చుకున్నాం, కానీ తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలోనే తెలంగాణ ద్రోహులు ఉన్నారు, తెలంగాణలోనే తెలంగాణ గబ్బిలాలు ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నారు, అది ఇదని అనుకుంటా సామాజిక తెలంగాణ కొత్తగా మాట్లాడినప్పటికీ సో పార్టీ ఒకటి పెట్టాలా, ప్రాంతీయ పార్టీకి ఇక్కడ ఆస్కారం ఉన్నది, ఇంకొక ప్రాంతీయ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో టీటీడీపీ బీజేపీ ఇవన్నీ కూటమి వచ్చే లోపలనే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ముందుగానే ఎంక్వైరీ చేసుకొని పసిగట్టినటువంటి కవిత మరి June 6th పార్టీ అనౌన్స్ చేస్తుంది అని చెప్పి రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా వాళ్ళేనో బహిరంగంగానే చెప్తున్నారు. అంటే మరి ఇది ఆలోచించాల్సినటువంటి విషయమే. మరి ఇప్పుడు కవిత పార్టీ పెడితే ఎవరికి ప్లస్ అవుతుంది? సో డెఫినెట్గా కవిత ఇక్కడ హీరోయిన్ అవుతుంది, బీఆర్ఎస్ విలన్ అవుతుంది, కేటీఆర్ విలన్ అవుతాడు, హరీష్ ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు ఏం చేయాలో అర్థం కాక హరీష్ రావుకి బీజేపీ ఉందని చెప్పి అనుకుంటారు. ఇక్కడ కేసీఆర్ మాత్రం ఎప్పట్లాగానే సైలెంట్గా ఉంటారు, మౌనం పాటిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నష్టం జరిగేది ఎవరికయ్యా అంటే డెఫినెట్గా ఇప్పుడు ఇమీడియట్గా కవిత బ్యాచ్ అంతా దిగి జాగృతి అదంతా వచ్చి కవిత పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత కవిత పాదయాత్ర చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు కవిత పాదయాత్ర చేద్దాం అనుకుంటుంది. పాదయాత్ర చేసిన తర్వాత ఎక్కడో అత్తగారిల్లు అయినటువంటి షర్మిల, తెలంగాణ షర్మిల కాదు, తెలంగాణ ఇంటికి కోడలు అనుకుందాం, ఆంధ్ర షర్మిల. కానీ ఇక్కడ పాదయాత్ర చేస్తే షర్మిల పార్టీకి అంత వేవొచ్చింది. లాస్ట్ మినిట్లో ఆమె కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఒక 5-6 సీట్లు అనొచ్చు షర్మిలకు, అవునా కాదా? సో మరి ఇప్పుడు మరి తెలంగాణలోనే ఉంటూ కేసీఆర్ బిడ్డగా పేరు తెచ్చుకొని మరి అంతమంది కార్యకర్తలు మేనేజ్ చేసుకుంటా ముందరికెళ్ళి అందులో ఒక మహిళా ఈక్వేషను, ఒక ఉమెన్, మహిళలు ఎవరు లేరు అంత స్ట్రాంగ్గా, మరి తను పాదయాత్ర చేస్తే సెంటిమెంటల్గా మరి వర్కౌట్ కాదంటారా? అట్లీస్ట్ ఒక 10 సీట్లు కూడా కవిత తెచ్చుకోలేదంటారా? పార్టీ పెట్టగానే తెచ్చుకోలేదంటారా? తెచ్చుకున్నాక మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? బీజేపీతోనో లేకపోతే కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమితోనో కవిత పొత్తు పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటి, కాంగ్రెస్లోకి పోతే మళ్ళీ కవిత రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టే. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, నేను డైరెక్ట్గా కవితకే చెప్తున్నా, కాంగ్రెస్లో గనక కవిత కాంగ్రెస్ నమ్ముకొని ఇప్పుడు కాంగ్రెస్లోకి పోతే కాంగ్రెస్తో చర్చ ఇవాళ అన్ని పేపర్స్లో కూడా గదే ఇది కదా. ఒకసారి చూడండి, కాంగ్రెస్తో రాయబారం
హస్తం గూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు, సీఎం రేవంత్ పిసిసి చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం, ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం, కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయనే అభిప్రాయం, కారు దిగి చెయ్యి అందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు, కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన, వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే, లేఖలు లీకులు కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే, అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత, క్షేత్రస్థాయిలో బలం పెంచేందుకు పావులు, గతంలో తనకి మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి, సింగరేణి జాగృతి పేరుట కొత్త సంఘం ఏర్పాటు, కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్లతో నియామకం. ఇప్పుడు కవితకు చెప్తున్నా, కాంగ్రెస్కే దిక్కు లేదు. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎన్నికల లోపలనే పార్టీ పెట్టి కార్పొరేటర్లు నించోబెట్టుకుంటే కొద్దో గొప్ప అన్న అట్రాక్ట్ చేసుకుంటారేమో. కానీ కాంగ్రెస్ అధికారంలో ఇప్పుడు ఉంది కదా, కాంగ్రెస్ అధికారం నెక్స్ట్ రాదు, మరో 20 years కాంగ్రెస్ పేరు లేదు. సో మీరు ఇప్పుడు కాంగ్రెస్లోకి పోతే వేస్ట్, ఎటు కాని పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో కవిత ఉండాల్సిందే. సో కాంగ్రెస్ అనేది రాంగ్ డెసిషన్. అయితే కొత్త పార్టీ పెట్టాలి, లేకపోతే బీఆర్ఎస్లోనే మీకు ఏదైనా పదవి ఉందా, వర్కింగ్ ప్రెసిడెంట్, మరి కేటీఆర్కి అధ్యక్షుడిని ఇస్తే మీకు అట్లీస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఇస్తారా, లేకపోతే కేసీఆర్ సీఎం చేస్తే మీకు అట్లీస్ట్ హోమ్ మినిస్టర్ అని ఇస్తారా అని చెప్పి మీరు సంప్రదింపులు జరుపుకోవాలి. ఆప్షన్ 1. లేదా కొత్త పార్టీ పెట్టుకోవాలి. కొత్త పార్టీ పెట్టుకున్న తర్వాత ఎట్లాగో మళ్ళీ మీ అన్న చెల్లెల బంధం పెరుగుతుంది, లేకపోతే బ్లడ్ రిలేషన్ కాబట్టి తర్వాత మళ్ళీ పొత్తు పెట్టుకుంటారు. అంటే బీఆర్ఎస్ బి పార్టీగానే మీ పార్టీ ఉండి పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది తప్ప, మీరు కాంగ్రెస్లోకి పోతే ఉన్న పరువు కూడా పోతుంది. ఆల్రెడీ ఈ స్కామ్ ద్వారా కొద్దిగా లిక్కర్ స్కామ్లో తెలంగాణ ఆడబిడ్డ లిక్కర్ ఏంది అని చెప్పి పరువు పోయింది. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయి వాళ్ళతో చేతులు కలిపితే మీ పరువు కూడా పోతుంది, వచ్చేటోళ్ళు కూడా రారు. సో ఏ రకంగా చూసినా అయితే కొత్త పార్టీ పెట్టాలి, లేదా బీఆర్ఎస్లోనే ఉండాలి. కాంగ్రెస్కి పోతే మాత్రం పరువు పోతుంది. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉంటారు, కానీ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఎలక్షన్స్ జరిగినా ప్రజలు ఇంత వ్యతిరేకంగా ఉన్న మొట్టమొదటిసారి ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలే, ఆంధ్రలో కూడా రాలే. ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చిందంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ లోపాలు, ఎక్కడ ఫైల్స్ అక్కడ వదిలేయడం, తెలిసి తెలియకపోవడం తాడం. ఇప్పుడు అటువంటి ఓడిపోయే వాళ్ళతో చేతులు కలిపితే మీ పరువే పోతుంది. సో కాంగ్రెస్ అనేది అది నేనంటే ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఎవరి వల్ల నాయన అంటే అక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు రేవంత్ రెడ్డి వల్లనే ఈ తలకాయ నొప్పులు వచ్చినాయి. రేపటి రోజున రేవంత్ రెడ్డి బయటికి వచ్చి కొత్త పార్టీ పెట్టినా రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకని? ముఖ్యమంత్రి ఎవరు కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డి. మరి ఆయన 6 గ్యారంటీలు ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత, రుచి చూసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ కావాలనుకుంటారా? ఆయన ఏ పార్టీలోకి పోయినా వర్కౌట్ కాదు. సో ఇక్కడ సరైన మార్గంలో డెసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత కవితకే ఉన్నది. సో కొత్త పార్టీ పెడతారని ఏమైనా వర్కౌట్ అవుతుంది, లేకపోతే నాన్నతో రాయబారాలు చేసి అదే పార్టీలో ఉండి మీరు కీలక పాత్ర పోషించడం, పార్టీ బాధ్యతలు చేపట్టడము ఇది ఉంది తప్ప మీరు కాంగ్రెస్లోకి పోతే మాత్రం వర్కౌట్ కాదు. ఏ రకంగా చూసినా మీరు పార్టీ పెడితే బీఆర్ఎస్కే డ్యామేజు. ఇది వాళ్ళు తెలుసుకొని ముందు కవితతో మాట్లాడితే మంచిది, మాట్లాడకపోతే మీకే ఇబ్బంది అని మాత్రం నేను చెప్పగలను ఈ విషయంలో. సో దయచేసి మరి మీ అభిప్రాయాలు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కవిత కొత్త పార్టీ ఎవరి కోసం, ఎవరికి చెక్ పెట్టడం కోసం, ఎవరు ఇబ్బంది పడతారు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, మిగతా ఎవరు లేరు, లేకపోతే అందరు. సో దయచేసి ఈ ఆప్షన్స్ పోల్ కూడా ఇస్తాము. సో దీంట్లో ఆప్షన్స్ మీరు ఇవ్వండి. అండ్ అలాగే ఈ వీడియో కింద కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి.